ప్రైజ్ ద లార్డ్. సమస్త మహిమ ఘనత ప్రభావములు నా ప్రభువునికే చెల్లునుగాక. ఈరోజు ఈ విధముగా మిమ్మల్ని కలుసుకొని దేవుని యొక్క మాటలు అందించుటకు ఆయన చూపించిన కృపను బట్టి ఆయన్ని ఎంతగానో స్తుతిస్తున్నాను. మీరందరూ కూడా దేవుని యొక్క వాక్యము ద్వారా, ప్రార్థనల ద్వారా ఆత్మీయ జీవితంలో ఎదుగుతున్నారని నేను నమ్ముతున్నాను. ఈరోజు కీర్తనలు 119వ అధ్యాయం 106వ వచనంలో కీర్తనాకారుడు ఒక గొప్ప మాట అంటాడు. ఏమనంటే, నీ వాక్యము నా పాదములకు దీపముగాను నా త్రోవకు వెలుగై ఉన్నది అని. ఈరోజు మనం ఏ విధంగా నడుచుకోవాలో, చీకటిలో నుండి వెలుగులోనికి ఏ విధంగా రావాలో ఈరోజు వాక్యమే మనకు వెలుగుగా, దీపముగా ఉండి మనల్ని నడిపిస్తూ ఉంది. చీకటి బ్రతుకులుగా ఉన్న మన బ్రతుకులను వెలుగులోనికి తీసుకొచ్చే విధముగా దేవుని యొక్క వాక్యము తోడ్పడుతుంది. ఉదయం లేవగానే ఎంతమంది దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్నారు? ఎంతమంది దేవునికి ప్రార్థన చేస్తున్నారు? దేవునికి ఎంత సమయాన్ని రోజులో నీవు కేటాయించగలుగుతున్నావు? ఒక్కసారి పరిశీలన చేసుకుందాం. ఎందుకంటే రాకడ దినముల్లో మనం ఉన్నాం. త్వరలోనే దేవుని యొక్క రాకడ మన ముందు ఉండబోతుంది. మరి రాకడలో మహిమ మేఘం మీద మనం ఎత్తబడాలంటే మనలను మనం పరిశుద్ధపరుచుకోవాలి, సిద్ధపరుచుకోవాలి. బుద్ధిగల కన్యకులు ఏ విధముగా అయితే వారు సిద్ధపరుచుకొని ప్రభువు వచ్చే ముందు వారు తమ ద్వీపములు పట్టుకొని ప్రభువుకు ఎదురుగా వెళ్ళారో, మనము కూడా సిద్ధపరుచుకొని వాక్యాన్ని సమకూర్చుకొని ప్రార్థనాపూర్వకంగా మనం ఉంటే మహిమ మేఘంలో మనం ఎత్తబడతాం. కానీ ఈరోజు చాలామంది ఈ లోక సంబంధమైన వాటికి సమయాన్ని ఇస్తారు తప్ప దేవుని యొక్క వాక్యానికి సమయాన్ని కేటాయించలేరు. వాక్యం చదవడానికి కూడా నాకు టైం లేదంటూ ఉంటారు కొంతమంది. ఎప్పుడైతే నువ్వు వాక్యానికి, ప్రార్థనకి, దేవునికి నువ్వు సమయాన్ని ఇవ్వగలుగుతావో నీ జీవితంలో గొప్ప మార్పుని నీవు చూడగలుగుతావు. దేవుని యొక్క వాక్యము మన జీవితాలకు వెలుగై ఉన్నదండి. వాక్యము దేవుడై ఉండెను అనే మాటను పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం. ఎప్పుడైతే దేవుణ్ణి నీ హృదయంలోనికి ఆహ్వానిస్తావో, వాక్యాన్ని నీ హృదయంలో స్థిరపరుచుకునే విధముగా నీవు చేసుకుంటావో, ఈరోజు నీ జీవితం, నీ కుటుంబం వెలుగుగా ఉంటుంది. మంచి నేలను పడిన విత్తనాలు ఏ విధముగా అయితే 100 60 ఫలిస్తాయో, మరి దేవుని యొక్క వాక్యం అనే విత్తనం మంచి నేల అనబడిన నీ హృదయం మీద ఎప్పుడైతే పడుతుందో అది ఫలించాలి. రోడ్డు పక్కన పడిన విత్తనాల వల్లే దేవుని యొక్క వాక్యము ఉండకూడదండి. ఈరోజు నీ హృదయము మంచి నేలను పోలి ఉండాలి. దేవుని యొక్క వాక్యము నీ హృదయంలో స్థిరపరచబడి ఉండాలి. ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యానికి మన హృదయంలో చోటిస్తామో, వాక్యానుసారముగా మనము నడుచుకుంటామో, దేవుని మాటలు చొప్పున మన జీవితాన్ని మార్చుకుంటామో, ఊహించలేని మేలులను, ఆశీర్వాదాలను మనం పొందుకోవటమే కాకుండా మన కుటుంబం మీద దేవుని యొక్క సన్నిధి కాంతి నిలుస్తుంది. ఈరోజు అనేక మంది అంటూ ఉంటారు, ఎందుకండి నాకు ఈ శ్రమలు, ఎందుకండి నాకు ఈ శోధనలు, ఎందుకండి నాకు ఈ సమస్యలు, ఎందుకండి నాకు ఈ యొక్క నేను భరించలేని ఈ శోధనలు, ఈ బాధలు నాకు ఎందుకండి? దేవుడు నన్ను చూడట్లేదండి, దేవుడు నా ప్రార్థన ఆలకించట్లేదండి అని దేవుని మీద నిందలేస్తూ ఉంటారు. కానీ ప్రార్థనకు సమయం ఇస్తున్నావా? దేవుని యొక్క వాక్యాన్ని చదివి ఆ వాక్యానుసారంగా నడుచుకుంటున్నావా? ఒక్కసారి నీ హృదయాన్ని పరిశీలించు. ఈరోజు వాక్యాన్ని నీవు చదువుతూ, వాక్యానుసారముగా నడుచుకుంటూ, దేవునికి సమయం ఇస్తూ, ప్రార్థనాపూర్వకంగా నీవు కనిపెడుతున్నప్పుడు దేవుని ఆశీర్వాదాలు నువ్వు ఎందుకు పొందుకోలేవు? ఆది కాలంలో భక్తులు ఏదడిగినా కూడా దేవుడు అందించాడండి. ఎందుకంటే వారు దేవునికి ఇష్టలుగా జీవించారు. మరి ఈరోజు నీవు జీవిస్తున్నావా? ఎప్పుడైతే వాక్యాన్ని నీ హృదయంలో స్థిరపరుచుకొని, ఎప్పుడైతే నీ వాక్యానుసారంగా నడుచుకుంటావో నీ జీవితాలు వెలిగింపబడతాయి, కుటుంబాలు వెలిగింపబడతాయి, చీకటి నీ నుండి దూరం అవుతుందండి. మీకు అర్థమవడం కోసం నేను సింపుల్గా ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మనము చీకటి మార్గంలో ప్రయాణిస్తున్నాం అనుకోండి. చీకటి మార్గంలో నడుచుకుంటూ వెళ్తున్నాం. ఎటు చూసినా కూడా చీకటి ఏమీ కనబడట్లేదు. కానీ దూరముగా ఒక స్తంభము మీద దీపం వెలుగుతున్నట్లుగా మనకు కనబడింది. మనం ఆ స్తంభం దగ్గరికి వెళ్ళే కొలది మనకి చీకటి దూరం అవుతుందా, దగ్గర అవుతుంది? ఎప్పుడైతే మనము ఆ స్తంభం దగ్గరికి, ఆ వెలుగు దగ్గరికి, ఆ యొక్క లైట్ దగ్గరికి మనం వెళ్తూ ఉంటామో వెలుగు మన దగ్గరికి వస్తుంది, చీకటి వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది. అదే నువ్వు ఆ చీకటి మార్గంలో ప్రయాణిస్తున్నప్పుడు నీలో అనేకమైన ఆందోళనలు ఉంటాయి, భయాలు ఉంటాయి. చీకటిని చూస్తే ఎవరికి భయమేదంటారా? భయమేస్తుంది కదా. సో ఆ చీకటి మార్గంలో ఉన్న భయాలన్నీ ఎప్పుడైతే నువ్వు వెలుగు దగ్గరకు వచ్చావో నీకు ఆ భయం ఉంటుందా? ఉండనే ఉండదు. ఈరోజు చీకటి బ్రతుకుల్లో మనం ఉన్నాం.
చీకటి సమాజంలో మనమున్నాం. పాపపు లోకములో మనమున్నాం. చీకటి సంబంధి అయిన సాతాను పెట్టే శోధనలో మనమున్నాం. ఈరోజు మన జీవితాలు వెలుగులోనికి రావాలి అనంటే మరి వెలుగు యొద్దకు మనం వెళ్ళాలి కదా! వెలుగుని మన హృదయంలోనికి ఆహ్వానించాలి కదా! మరి దేవుని యొక్క వాక్యాన్ని ఎప్పుడైతే నువ్వు చదువుతావో, దాని ప్రకారం నడుచుకుంటావో, ఎప్పుడైతే నీ హృదయంలో దాన్ని స్థిరపరుచుకుంటావో, నీ జీవితం వెలిగింపబడుతుంది. చీకటి నీ నుండి దూరమవుతుంది. ఈ విషయాన్ని ఎప్పుడు మర్చిపోవద్దు. అందుకే కీర్తనాకారుడు అంటున్నాడు, నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగై ఉన్నది అని. మరి ఇప్పటి వరకు నీకు తెలియక చీకటిలోనే బ్రతికావేమో. వాక్యానికి సమయం ఇయ్యక, ప్రార్థనకు సమయం ఇయ్యక, దేవునికి సమయం ఇయ్యక ఈ లోకానుసారంగా జీవించావేమో. ఈరోజే దేవుని యొక్క వాక్యానికి సమయాన్నివ్వు. వాక్యమై ఉన్న దేవునికి సమయాన్నివ్వు. నిన్ను గొప్ప వెలుగుగా దేవుడు దీవిస్తాడు. నీ కుటుంబం మీద తన సన్నిధి కాంతిని ప్రకాశింపజేస్తాడు. ప్రైజ్ ది లార్డ్.